రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఏం పని లేదన్నట్టుగా పొద్దున్న లేస్తే తీర్మార్ మల్లన్నకు భజన చేస్తా ఉన్నాడు ఈ మహేష్ గాడు అని ఒక చెత్తనా కొడుకు. అలాగే ఈ మధ్యలో మార్కెట్లోకి మళ్ళీ ఒకడు కొత్తగా వచ్చిండు. ఒకడు పోతా ఉంటే ఒకడు వస్తూ ఉంటాడు అన్నట్టు. ఆడవాడు ఈ అంతకుముందు ఎనుకుండి నడిపిస్తున్న ఆ మేనం శ్యామగాడు, ఆ క్యారీ బ్యాగుల కొడుకు, దొంగన కొడుకు. అయితే ఈ విషయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పదే పదే చర్చకు వస్తుంది, పదే పదే చర్చలు చెప్తా ఉన్నారు. పదే పదే మాట్లాడాలి, మా గురించి మాట్లాడాలని వీడియోల మీద వీడియోలు చేస్తూ ఉన్నారు. తీర్మార్ మల్లన్న పైన ఇక ఇష్టానుసారంగా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఎంత అంత మాట్లాడుతూ ఉన్నారు. ఇక పాపం వాళ్ళు ఒర్రి మీ తలకాయలు ఖరాబ్ అయితే తప్పదా ఏం ప్రయోజనం ఉండదు. మీ అసొంటి పోటుగాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు. చరిత్ర ఆ లిస్ట్ ఉంటుంది ఒకటి, ఆ లిస్ట్లో నువ్వు ఒక నంబర్ తప్పితే నువ్వే లిస్ట్లో ఫస్ట్ కాదు. ఎంతోమంది చచ్చిపోయారు గతంలో, చూసినాం కదా. ఒర్రి కథం ఇదంతా కాదురా, ఇది కాని పని రా అని సపరేట్గా వెళ్ళిపోయారు. మల్లన్న గురించి ఇదంతా కాని పని రా, మనం ఇట్లా అయితే జనాలు ఎవరు నమ్మటట్లేరు, మనం ఏదైనా ఉద్యమం ఎత్తుకోవాలని అదంతా చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక వీడు బోడుపాలు ఆడుకుంటా ఉన్నాడు. ఏడాడుకుంటుండో తెలియదు కానీ ఇద్దరైతే మల్లన్న పేరు చెప్పుకొని మొత్తానికి ఆడుకుంటారు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక వీడు మాటకు చెప్తా ఉన్నాడు కదా, మాటకు చెప్తా ఉన్నాడు. ఈ ఎబ్బిలో ఒకటి పోస్ట్ పెట్టిండు ఈడు గడ్డ మీద నాగరాజు అంటాడు. ఈడేం పెట్టిండే కుల రాజకీయాలు కాదు, వ్యవస్థపై పోరాటం చేయాలి. కుల రాజకీయాలు కాదట, వ్యవస్థపైన పోరాటం చేయాలంటే వ్యవస్థ అంటే ఏంటిదిరా? చెప్పు ఫస్ట్. వ్యవస్థ అంటే ఏంటిది చెప్పును. నేను కుల రాజకీయాలు చేయాలా అద్దా ఏంది? మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు 60% ఉంటే ముగ్గురు మంత్రులు ఎందుకున్నారు? కుంభం అనిల్ కుమార్ రెడ్డిని పోయి అడుగుపో. కుంభం అనిల్ కుమార్ రెడ్డిని, కల్వకుంట్ల కవితను పోయి అడుగుపో. చెత్తనా కొడుక సిగ్గుండాలే. కుంభం అనిల్ కుమార్ రెడ్డితో చేతులు కలిపి ఒక బీసీ నాయకుడిని, ఒక బీసీ బిడ్డను, ఒక బీసీ మహిళను చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్ కాకుండా చేసినావు. సిగ్గు చేరని తెచ్చుకో కొంచెం మన వేస్ట్ ఫెలో. అయితే ఈడు చెప్తా ఉన్నాడు. ఈడేమని చెప్తా ఉన్నా అంటే కుల రాజకీయాలు. ఈ మాట ఎందుకంటే ఉంటుంది తెలుసా? ఈయనకి బోర్వెల్స్ ఉన్నట్టున్నాయి. ఈ బోర్వెల్స్ మొత్తం ఈయన రెడ్డిల సోపతట మొత్తం. ఈయనకి మల్లన్న రెడ్డిలను తిట్టడం వల్ల మల్లన్న రెడ్డిలను ఎందుకు తిడుతుండే? అధికారంలో ఉన్న వాళ్ళను మీరు మాత్రమే అనుభవిస్తున్నారు, అగ్రవర్ణంలో ఉన్న పేదలకు సైతం అవకాశం ఇవ్వడం లేదని మల్లన్న అరుచుకుంటా ఉన్నాడు గట్టిగా. అదటే వీడికి అయితే ఇబ్బంది అవుతుందట. ఈడు దేని గురించి లొల్లి పెట్టుకుంటాడు తెలుసా? ప్రతిసారి ఆఫీసులకు పోతే ఎవడన్నా ఛాయ్ కోసం లొల్లి పెట్టుకుంటారా? ఏ భక్తు ఛాయ్ అన్నట్టు తాగలేదారా నాయన? ఆఫీస్కి అయినప్పుడు నువ్వు ఏం మాట్లాడాలనో, ఏం చెప్పాలనో, దేనికోసం పోయినావో అది చూసుకొని వెళ్ళి రావాలి. కానీ నాకు ఛాయ్ పోతలేరు, నన్ను పోతే వెళ్తలేరు. అరే బాబు, ఎవరు పోయినా కానీ అక్కడ సీసీ కెమెరాలో చూసే వెళ్తాడు. అంటే ఈయనకి బొట్టు పెట్టి, బోనం పెట్టి, లేకపోతే దండేసేది ఉండకపోవచ్చు ఆఫీసుకోగానే. ఇది అన్ని చిల్లర పంచాయతీలు అని గతంలో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను. ఇంకట ఇన్ఫర్మేషన్ లేదట, నాకు డబ్బులు అవసరం లేదు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరని. ఇన్ఫర్మేషన్ అంటే మల్లన్న డైరెక్ట్ ఫోన్ చేసి నారాజు గిట్ల ఉందని చెప్పేది ఉండను ఎట్లా నీకు? దానికి దాని పార్టీ ఉన్నది, ఇప్పుడు సిచ్యువేషన్లో జిల్లా అధ్యక్షులు ఉన్నారు, దాని కథ స్టేట్ కమిటీ ఉన్నది, రాష్ట్ర కమిటీ ఉన్నది, దాని జిల్లా కమిటీ ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది, యూత్ విభాగం ఉన్నది. దేని సెక్షన్ దానికి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఇంక ఇట్లా ఎట్లా చెప్పేది ఉండనట. ఛాయ్ కడ లొలి పెట్టుకున్నా కొంచెం అన్న సిగ్గు అనిపిస్తుంది ఎదురా వారి నీకు? ఛాయ్ కాడిని ఆఫీస్కి పోతే ఇంక ఛాయ్ పోయాలని ఈయన భయానికి పోయినప్పుడు ఛాయ్ పోసాడు. ఇక వీడు ఛాయ్ కడ లొలి పెట్టుకుంటున్నాను. గట్ల ఉండేది మన పనితనం. అయితే వీడు ఒక పోస్ట్ పెట్టిండు. ఇది ఏంది? కుల రాజకీయాలు కాదు, వ్యవస్థపై పోరాటం చేయాలని పెట్టిండు. ఇలా ఒకటే ఒక కామెంట్ వచ్చింది, చూడరా సన్నాసుడు. ఇగో ఎవడరా కుల రాజకీయాలు చేస్తుంది? తమరోడికి కమ్మని, కుమ్మరోడికి ముదిరాజుకు, మున్నూరు కాపుకు సంఘం ఇస్తుందని చేస్తుంది ఎవర్రా? ఇప్పుడు నా నాయకుల మల్లన్న ఇప్పుడున్న నాయకుల కుల వ్యవస్థ ఎప్పుడో చాలు చేసి అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగి ఈరోజు మల్లన్న మీద నువ్వు మాట్లాడితే దాన్ని ఎవడు పట్టించుకోడు కానీ అని చెప్తా ఉన్నాడు. కుల వ్యవస్థను ఎవడు తయారు చేసిండ్రా? ముదిరాజులకు సంఘ భవనాలు ఇచ్చి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇగో ఈరోజు మల్లన్న మీద నువ్వు మాట్లాడితే ఎవడు కూడా పట్టించుకోర్రా, ఎదవన్నారా, ఎదవ సన్నాసి అని చెప్తా ఉన్నాడు. ఇగో దీనికే నువ్వు ఒక కామెంట్ పెడితే, ఒక పోస్ట్ పెడితే, ఎప్పుడు పెట్టినావు? 17 జూన్ నాడు పెట్టినావు. దానికి కూడా ఒక కామెంట్ వచ్చింది, అది కూడా నేను అరుచుకునే కామెంట్ వచ్చింది. ఇక ఒక్కసారి మహేష్ గాంధీ చూసుకుందాం. ఈడు పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అరే నీకు దమ్ముంటే నేను కల్వకుంట్ల కవితతో చేతులు కలిపినట్టు ఒక ఆధారం చూపెట్టరా అంటున్నావు. చెత్తనా కొడుక, ఇగో ఇది నువ్వే. ఈడ లుచ్చానా కొడుకు శ్యామ్గడు. ఇది మేడ్చల్ అనే. మీరు ఒక హోటల్ ముంగట దిగిరు. మేడ్చల్ కన్వెన్షన్ హాల్లో కవిత సోషల్ మీడియా మీటింగా లేకపోతే పార్టీకి సంబంధించిన మీటింగ్లా మీరు పేరు పోలేదా? నీ భార్య పిల్లలు వినబోటు తీసుకొని చెప్పుకంతే.
నా భార్య పిల్లల మీద ఒట్టు నేను కన్వెన్షన్ హాల్లో మీటింగ్ జరిగితే సోషల్ మీడియాకి సంబంధించి లేకపోతే కల్వకుంట్ల కవితకి పాటకి సంబంధించిన మీటింగ్ జరిగితే ఈ దొంగ నా కొడుకు శ్యామ్ గారిని వేసుకొని నీ వెనుకొక 5-6 బ్యాచ్ వేసుకొని పేనవా పోలేదా చెప్పుకంతే. నువ్వు వేనవా పోలేదా చెప్పు. కల్వకుంట్ల కవిత మీటింగ్కు వేనవా పోలేదా రెండే ముచ్చట్లు చెప్పుకంతే. నీతో ఎక్కువ వరుడు అవసరం లేదు. ఈ దొంగ నా కొడుకు శ్యామ్ గాడు ఎవరెవరైతే మల్లన్న పార్టీలో యాక్టివ్ ఉన్నారో సోషల్ మీడియా వాళ్ళను ఇగో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన 10 మొత్తం ఇది ఈ దొంగ నా కొడుకు. ఈయనకి సపరేట్ టీం అంటే ఏముండదు. ఈయనకి మళ్ళా నెంబడి తిరుగుడు మళ్ళా నెంబడు ఎక్కడ తిన్నాడో అక్కడనే కథం పాయకనే చేస్తాడు ఈ లుచ్చా నా కొడుకు. మన వీడియో తీపించిండు చూసిరా, మన వీడియో తీపించిండు దొంగ నా కొడుకు చాతగాక. అలా నిజాలు మొత్తం బయట పెడితే వీడు ఎక్కడెక్కడ ఏమేం చేస్తాడని నిజాలు మొత్తం బయట పెడితే చిప్పాడుకొని అక్కడ తినే గత అవుతుంది రా శ్యామ్గా అంటే ఇగో వీడియో డిలీట్ చేయించిండు ఈ చెత్త నా కొడుకు, ఈ ముసలి నా కొడుకు. ఈ వీడియో డిలీట్ చేయించిండు ఇగో ఇప్పుడు వీడు మాట్లాడుతాండి. ఇక ఈ పష్టించే పత్తిత్తు మాట్లాడుతూ ఉన్నది మన మల్లన్న గురించి. కుల వ్యవస్థలు ఈయన బోర్వెల్ అట మొత్తం రెడ్డిల సోపతున్నాయట, బోర్వెల్ నడవయట. ఇది పరిస్థితి. అసలు ఈ గిట్టెందుకంటే నన్ను తెలుసుకుంటే మల్లనే కాదు ఈయన ప్రాబ్లం, రెడ్డిలతో సోపతి ఉంది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి అయితే మంచిగా పెడతాడట అన్నం ఈయనకి. కుంభం అనిల్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి ఇప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి మంచిగా నోట్లో పెడతాడు అన్నం, కలిపి ముద్ద పెడతాడు. తీసుకోపో. ఇగో ఈ ఫోటో నువ్వు కల్వకుంట్ల కవిత పార్టీ మీటింగ్ రోజు వేనం ఫోటో కాదా, అవునా కాదా సమాధానం చెప్పు అంతే. నా భార్య పిల్లల మీద ఒట్టు నేను కల్వకుంట్ల కవిత మీటింగ్ కోలేదు, ఈ ఫోటో అప్పుడు దిగలేదని నువ్వు సమాధానం చెప్పు లుచ్చానా కొడుగా. ఇది రైట్. ఇక ఒకటి చూద్దాం. ఇగో వీడు రైట్ వీడు చెప్తా ఉన్నాడు మల్లన్నకు సంబంధించి ఒక షార్ట్ వీడియో పెట్టిండు. ఇలా షార్ట్ వీడియో పెట్టిండు రైట్. ఇగో ఈయన కింద కామెంట్లు చదువుదాం ఒకసారి. నీ ఛానల్ పెట్టుకుంది మల్లన్న కోసమేనా, ఈ యూజ్లెస్ ఫెలో జనానికి పనికొచ్చే వీడియోలు చేయరా బాబు అని చెప్తా ఉన్నారు. జనానికి అక్కడికొచ్చే వీడియోలు చేయరా సన్నాసోడా అని చెప్తుండు ఈ మహేష్. ఈ వీడియో ఇగో చెత్తనా కొడుక ఇగో ఇక్కడ పెట్టిన ఒక మల్లన్నది 10 రూపాయలు ఛాయ్ పైసలు దానం చేయని అడుగుతా ఉన్నాడు కదా. అందులో కూడా ఒక సమాధానం ఉంది. ఓరయ్యా నువ్వు ఛానల్ పెట్టింది ఓన్లీ తీన్మర్ మల్లన్న కోసమేనా, ఏమోరయ్యా నువ్వేందో నీ వార్తలు ఏందో ఏమీ అర్థం కాదని పెడుతుండు. నువ్వు ఎందుకు బతుకుతున్నావు అర్థమవుతలేదురా. ఇక ఆ పదాన్ని నేను వాడద్దు. అరే నువ్వు ఛానల్ పెట్టింది మల్లన్న తిట్టడానికేనా పెట్టినవు, లేదా వేరే ఏమైనా పని ఉందా, పని ఉండి పెట్టినవారా అని చెప్తా ఉన్నాడు. మహేష్ గాడ్సే బ్రదర్ 10 రూపాయలు. గాడ్సే బ్రదర్ కాదు ఈయన పేరు చేపలు, మంచిగా అది వచ్చింది. మహేష్ గాడ్సే కాదు చేపల మహేష్ గాడు. ఇటు చేపలు ఫ్రై చేస్తాడు, పులుసు పెడతాడట, చేపల పులుసు పెడతాడట. చేపల మహేష్ ఈయన పేరు. ఇటు గాడ్సే అని పెట్టుకో, గాడ్సే కాదు మన చేపల పులుసు పెడతాడు. ఇడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తూ ఉంటే భలే బయటకు వస్తుంది. చేపల పులుసు అంటాడు, ఎప్పుడు చేపలు పట్టి చేపల పులుసు పెడతాడట. ఇడు చేపల మహేష్ అంటారు ఏంది, చేపల మహేష్. అయితే 10 రూపాయలు ఆయన కోసం అడగలేదు, వేరే పిల్లలకి ఆపదలో ఉంటే ఇవ్వమన్నాడు. ఆయన కాలు చెప్తూ సమానం నువ్వు కాలు చెప్పుతో సమానం నువ్వు అంటుండు. మల్లన్న కాలు చెప్పుతో ఉన్న సమానం నువ్వు. ఆయన 10 రూపాయలు పేదల కోసం అడిగింది తప్ప ఆయన కోసం అడగలేడు లుచ్చా అని చెప్తా ఉన్నాడు. ఒరే లుచ్చా మీలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు బీసీ వాళ్ళు బాగుపడరా దొంగనా కొడుకురాలా అని జై బీసీ అంటే ఉన్నాడు. గట్లా అంటే ఎందుకు కడుపు మండింది వాళ్ళకు, పాపం వాళ్ళకు కడుపు మండింది గట్లుంది. అరే హౌలేగా రోజు ఏందిరా నీ సోది, మల్లన్న గురించి మాట్లాడేది నువ్వు వార్తలు చదవండి పెట్టుకున్నావా, టీవీ ఛానల్ లేకపోతే మల్లన్న గురించి పెట్టినావా, నువ్వు పేపర్ వ్రాయాలనుకున్న పాల్తుగా ప్రిపేర్గా అది ప్రాపర్గా వేయాలనుకున్న ఫాల్తుగా ఒరే హౌలేగా ఏందిరా నీ సోది ఎప్పుడు మల్లన్న గురించి మాట్లాడేది అని ఇగో బాగానే తిడుతున్నాడు. నువ్వు వార్తలు చదివిని పెట్టుకున్నావా, టీవీ ఛానల్ లేకపోతే మల్లన్న గురించి పెట్టుకున్నావా పాల్తుగా అంటుండు. ఇది నేను చెప్తాను నీకు. ఈయనైతే ఘోరంగా తిడతాను పాపం. ఇది ఏందో ఆ పదం నేను వాడద్దు కానీ. అరే నీకు ఎందుకురా ఛానల్ పెట్టుకున్నావు, మల్లన్న ఒక నికార్సైన బీసీ వాదానికి ఊపిరి పోస్తున్నటువంటి పార్టీల పక్కన పెట్టి నేను డీజే పాటలు భారతీయ జనతా పార్టీకి చెందినవాడిని, నేను మల్లన్నని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా, బాడుకోవు మల్లన్న ఒక బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. 80 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల అమాయక ప్రజలు నిద్రపోతున్నారు. ఆ నిద్ర నుంచి లేపి ఏకైక వ్యక్తి బీసీ నాయకుడు మల్లన్నరా విధవ. మల్లన్న గురించి నువ్వు అలా మాట్లాడతావురా. నాది పార్టీ భారతీయ జనతా పార్టీ. మల్లన్న కథ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. నేను బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. అగ్రవర్ణాలను ఏకైక నాయకుడు తీన్మార్ మల్లన్న, అది తెలుసుకోరా ఈడియట్ అని అగ్రవర్ణ తీసుకుపోతున్నాడు. బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనైనా కానీ బీసీ వాదాన్ని 77 ఏళ్ళుగా
వెనుకబడ్డ బీసీ కులాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్నరా హౌలేగా తెలుసుకో అని చెప్తా ఉన్నాడు. నీకు సిగ్గు లేదురా అంట. నాకు లేదు బ్రదర్, ఆయనకి సిగ్గు లేదు, శరం లేదు, ఏముండదు దానికి. బిడ్డ అయితే ఆ తన్నులు అయితే రా బిడ్డ నీకు అని చెప్తాను. తన్నది బ్రదర్, నేను చెప్పినా అని కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నీ అంత లుచ్చా ఛానల్ లేదని చెప్తా ఉన్నాడు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా మల్లన్న జోలికి వస్తే నీ ఇజ్జత్ పోతుందని అని చెప్తా ఉన్నాడు. ఎవర్రా నాయన నువ్వు అంటున్నావు ఒక ఆయన. ఒరే నువ్వు ప్రజల సమస్యల కోసం పెట్టావా లేకపోతే తీన్మార్ మల్లన్న కోసం పెట్టావా ఛానల్ అని చెప్తా ఉన్నాడు. ఇది అది నేను చదవలేను కానీ, అరే బాబు నువ్వు ఎవడరా ఎందుకు ఛానల్ పెట్టావు నీకన్నా తెలుస్తుందా? నీకేమన్నా కెమెరాకి వెళ్ళి చక్కగా చూసుడే రాదు? నువ్వు ఆయన మీద మాట్లాడుతున్నావు ఎర్రి పుష్పం అని చెప్తా ఉన్నాడు. అది చదవగాని ఈ కామెంట్స్ చూసి ఇంకా అయినా బుద్ధి దాకపోతే ఎవడరా నీకు ఏం చేస్తారు చెప్పండి అని చెప్తుండు. యోగి నేను ఏం చెప్తున్నా ఇటు కెమెరా ఉంటే గిటి చూస్తాడు. ఇటు చెప్పు కెమెరా కరెక్ట్ కెమెరా యాంగిల్ చూసుడు రాదు. ఇటు గిట్ల చూస్తే గిట్ల చూస్తాడు. ఇటు 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 చూస్తున్నా ఇటు చూస్తున్నా అర్థం కాదు. గిట్ల చూస్తాడు. కెమెరా ఒకనే చక్కగా చూసుడు రాదు. మళ్ళీ ఇటు పెద్ద నీతులు మాట్లాడతాడు. ఒకది నువ్వు కెమెరా అంటే చక్కగా చూడు రాదు. ఈ కామెంట్ చూసి ఇంకా నీకు బుద్ధి రాకపోతే మొత్తం ఇగో పొల్లు తిడుతూ ఉన్నారు. ఇది నీ బతుకు. ఇక గడ్డమీది నాగరాజు గారి గడ్డమీది నాగరాజు పటేలు, శ్యామ్ పటేలు, వీళ్ళు ఇచ్చా కొడుకులు. శ్యామ్ పటేలు, గడ్డమీది నాగరాజు పటేలు. ఎవడు వెచ్చ ఉనకాడ తినుడు, పచ్చ ఉనకాడ తినుడు, వెచ్చ ఉనకాడ వనుడు అంతే. ఈ మల్లన్న తిడితే ఏంటంటే ఎవడో ఒకటి దగ్గర రానియకపోతాడా, మమ్మల్ని తీసుకోకపోతాడా, కలవకుండా కవిత మంచి ప్యాకేజ్ చేయకపోతుందా అని ఇలా బాధ గంతే. ఇక వీడు ఈ లుచ్చా శ్యామ్ గాడు ఆ తల్వార్ తాత అంటుంది పేపర్లు వేసుకుంటాడు. ఏది ఏదో ఆయనకు సంబంధించిన వార్తను పేపర్లు వేసి రాసే ప్రయత్నం చేస్తాడు. శ్యామ్గా నిన్ను ఎప్పుడో గుర్తించినా కానీ నీకు కొంచెం నీకు లేట్గా దరవైంది అంతే. ఇక నుంచి రోజు ఉంటుంది దరువు. సిగ్గు తప్పిన లుచ్చా నా కొడుక. వీడియో డిలీట్ చేపిస్తావరా చెత్త నా కొడుక. కొజ్జా బతుకు ఎందుకు బతుకుతున్నారా లుచ్చా? ఇగో ఇది మిత్రులారా, ఈ లుచ్చాగాళ్ళు ఇద్దరు దయచేసి నన్ను ఫేమస్ చేయొద్దు, నేను ఒకటే చెప్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకన్నా ముందు నుంచే ఉంటున్నా. మరి మీరు డైలీ ఇదే పని పెట్టుకుంటే నేను కూడా అదే పని పెట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. బీసీ నాయకుడిని, బీసీ ఉద్యమాన్ని పైకి బీసీ ఉద్యమాన్ని ఒక తన భుజస్కంధాలపై వేసుకొని బీసీ హక్కుల గురించి పార్టీలకు బెండవ్వకుండా బీసీ వాదం గురించి కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్నను ఈ అగ్రకులాల సంకల్ నాకుతూ ఈ లుచ్చా నా కొడుకులు అగ్రకులాల సంకల్ నాకుతూ అగ్రకులాల పార్టీల మీటింగ్లు పోయి ఈ లుచ్చా నా కొడుకులు తమాషాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా. రాష్ట్రంలో వీళ్ళు ఏదో ప్రాపగండ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వేరు. మల్లన్న చెప్పు కాలుతో సమానం. మీ బ్రతుకుకు ఒక్కసారి వెనకకు చూసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం చెల్లి వచ్చినాం, ఇళ్ళకి వచ్చినాం అనేది. నువ్వు లేకపోతే నువ్వు ఉద్యమం చేయి, ఉద్యమం చేసడానికి సపోర్ట్ చేయి. గంతలేం నీ సాధ కాకపోతే సపోర్ట్గా కొనుక్కో. ఇది ముచ్చట. నువ్వైతే ఇప్పుడు దీనికైతే క్లారిటీ. ఈ ఫోటో ఎక్కడ దిగిరు, ఏ రోజు దిగిరు, ఆ రోజు కలవకుండా కవిత మీటింగ్ వినావా లేదా చెప్పు. నీ భార్య పిల్లలు వినొట్టేసి చెప్పు లుచ్చా నా కొడుకు.